Hi, my dear students. Good morning. మనం థర్డ్ క్లాస్ చాప్టర్ నెంబర్ 5 మల్టిప్లికేషన్స్ లో వర్క్ షీట్స్ చేస్తూ ఉన్నాము. అందులో వర్క్ షీట్ నెంబర్ 4 సొల్యూషన్స్ ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇందులో సబ్ టాపిక్ వచ్చి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ బై 1 డిజిట్ నెంబర్. 2 అంకెల సంఖ్యని ఒక అంకె సంఖ్యతోటి గుణించడం ఈరోజు నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ డూ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో 10s 1s ఉన్నాయి, 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇంటూ 2. సో ఇక్కడ చూద్దాం, మొట్టమొదట మనం ఈ 2 చేత ఈ 2ని మల్టిప్లై చేయండి. అంటే 2 2s are 4 ఆ నెంబర్ ఇక్కడ వేయచ్చు. నెక్స్ట్ ఇదే 2 చేత ఈ 1ని మనం మల్టిప్లై చేయాలి. 2 1s are 2. మీరు 1s ప్లేస్లో 4 వేసాం, 10s ప్లేస్లో 2 వేసాం. 2 2s are 4. ఒకసారి చూద్దాం, 2 into 2 ఇది 4, 2 into 1 2 24 వస్తుంది. ఒకసారి మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ 3 టేబుల్, 3 2s are ఎంత వస్తుంది? 3 2s are అంటే మనకి 6. 3 4s are 12. 12ని ఇక్కడే వేసేస్తాం. ఇంచేత ఇక్కడ మనం మల్టిప్లై చేయడానికి ఏ నెంబరు లేదు కాబట్టి 3 4s ఎంత అయితే వచ్చిందో ఆ నెంబర్ ఇక్కడ వేసేయచ్చు. ఓకే, 57 మల్టిప్లైడ్ బై 1. 1 టేబుల్ చూద్దాం, 1 7s are 7, 1 5s are 5. సో 57 మనకి ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ. ఇవన్నీ చేత చిన్న టేబుల్స్ కాబట్టి మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 37 into 2, 2 7s are 14. 14కి మనం 1s ప్లేస్లో 4 మాత్రమే వేసి ఇక్కడ 1ని మనం ఈ పక్కన వచ్చినటువంటి ప్రోడక్ట్కి యాడ్ చేస్తాం. అంటే 2 3s are మనకి 2 3s are 6 వస్తుంది. ఆ 6కి ఇక్కడ ఉండే ఈ 1ని మనం యాడ్ చేస్తాం. సో ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే 74 ఆన్సర్ అనమాట. అంటే 2 7s are 14, 2 3s are 6 ప్లస్ దిస్ 1 74. 3 9s are 27. ఓకే, 27కి మనం ఎంత వేసుకోవాలి? ఇక్కడ చూడండి, 27 కదా. ఈ 7ని నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఇక్కడ ఎంత ఉంది? మనకి 2 ఉంది. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ మామూలుగానే నెక్స్ట్ చేయాలి. 3 4s are 12 వచ్చింది. 12ను ఈ 2ను 14. ఓకే, అర్థమైంది కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, 4 8s are 4 8s are ఎంత? 32. 32కి మనం ఎంత వేయాలి? ఇక్కడ 2 వేసి ఆ 3ని అలాంటి పెట్టుకున్నాం. 4 3s are ఎంత? 12. 12కి ఈ 3ని యాడ్ చేస్తాం, 15. ఓకే, 152. రైట్. నెక్స్ట్ చూద్దాం, 65 into 5. 5 5s are 25. సో 5 వేసాను, 2 ఇక్కడ ఉంది. 5 6 are 30 ప్లస్ 2 325. ఓకే, నెక్స్ట్ చూద్దాం, 6 4s are 24. 2 ఉంది. 6 6 are 36 ప్లస్ 2 38. ఓకే, నెక్స్ట్ చూద్దాం, 7 2s are 14. 1 ఉంటుంది. 7 3s are 21 ప్లస్ 1 22. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూద్దాం. 89 into 8. 8 9s are 72. 7 ఇక్కడ వేసుకున్నాను. 8 8s are 64. 64కి 7 యాడ్ చేయాలన్నమాట. చూడండి,
71 వస్తుంది, రైట్. 99 ఇంటూ 9 ఈ సమ్లో చూద్దాం. 9 9 సార్ 81కి 8 వేసుకున్నాం. 9 9 సార్ 81 ఈ 8 89 వస్తుంది. ఓకే, అదే లాస్ట్ సమ్ చూద్దాం. 60 ఇంటూ 5 5 0 సార్ 0, 5 6 సార్ 30, సో 300. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయొచ్చు. టేబుల్స్ని మనం ఒకసారి గెట్ బ్యాక్ చేసి, అలాగే నేను ఒక వీడియో చెప్పాను టేబుల్స్ ఆర్ వెరీ ఈజీ టు లెర్న్ అని చెప్పి, అది కూడా వీడియో ఒకసారి రివ్యూ చేయండి. ఇవి మరింత ఈజీగా ఉంటాయి.